ద్వితీయోపదేశకాండము ఈనాటి మన ఆరాధన ధ్యాన భాగముగా ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16-17 వచనాలు మనము చదువుకుందాం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలదును ఇయ్యవలెను. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువా మాతో మాట్లాడండి, మీ వాక్యాన్ని మాకు గ్రహింపు దయచేయండి, నీ మాటల చొప్పున మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకొని స్తోత్రించి మా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళు సాక్ష్యం ఇచ్చి మా ప్రభువా నీ పాదాల చెంత నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చిన ఈ మరొక ఆరాధనా సమయం కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలను ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు భక్త దావీదు చెప్పుకున్నట్టు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా మా ప్రాణాలు తృప్తి పడడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో ఉండే కొరత, లేమి, కొదువ, మా బ్రతుకుల్లో ఎక్కడో కనిపిస్తున్న మానసికమైనటువంటి లోటు, అంగలార్పు నీ మాటల చేత తీర్చబడ్డానికి సహాయం చేయండి. మా బ్రతుకులు, మా కుటుంబాలు, మా సంఘము నిన్ను మహిమపరిచేదిగా మాకు దీవెనకరంగా మలుచుకోవడానికి నీ మాటలను మా తండ్రి మా బ్రతుకులో సంపూర్ణ క్రియ చేయడానికి మీరు వాడుకోనండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను గత వర్తమానంలో పండగలను క్రమముగా జరగనీయండి అని నేను మీకు గుర్తు చేశాను. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసిన క్రమమును వెంబడిస్తాడో వారి జీవితాలలో పరిపూర్ణమైన దీవెన అనుభవిస్తారు అని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నుంచి దేవుడు వారికి ఇచ్చిన పండగలు, వాటి యొక్క ప్రాముఖ్యతను కోసం అది ఈరోజు విశ్వాస జీవితంలో ఎలాగ అర్థం చేసుకోవాలనే విషయాలు గుర్తు చేశాను. ఈరోజు దాని కొనసాగింపుగా విశ్వాస జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఒక 3 మాటలు చెప్తాను నేను. దీనికి కూడా ఇశ్రాయేలు జనాంగము వారు అరణ్యయాత్ర చేస్తూ కనాను దేశంలోనికి వచ్చేసిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో దేవుని చేత నడిపించబడి ఆ తర్వాత వారు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని 300-400 సంవత్సరాలు న్యాయాధిపతుల చేత పరిపాలించబడి ఆ తర్వాత వారికి రాజులను దేవుడు ఇవ్వగా మరొక 400 సంవత్సరాలు పలు విధములైన రాజులు వారిని పరిపాలన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు వారికి మందిరాన్ని ఇచ్చి ఆరాధనా క్రమాన్ని ఇచ్చి ఎలాగున మీరు క్రమము తప్పకుండా ఈ పండగలు చేయాలి అని వారికి నేర్పించాడు. పండగలు చేయడం వెనకాల మీరు నాతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి అని నేను చెప్పాను. మన దేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగే చాలా పండగలు ఒకటి దైవారాధనకు ఉపయోగిస్తారు, 2 కుటుంబాలన్నీ కలిసి సంతోషించడానికి ఆప్యాయత, అనుబంధాలు, అనురాగాలు, అక్క చెల్లెలు చూడాలు, తోడబుట్టిన వారి పట్ల ప్రేమ చూపించడాలు, పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని చూపించడాలు మొదలైన వాటి కోసం సంప్రదాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ దేవుని ఉద్దేశం వారు ఎలాగ విడిపించబడ్డారో, ఎలాగ తప్పించబడ్డారో, ఎలాగ నడిపించబడ్డారో గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకడమే పండగల ఉద్దేశం. ఎన్ని పండగలు క్రమముగా చేయాలి? సంవత్సరంలో ప్రతి మగవాడు ఆ పండగల్లో దేవుని సంధికి రావాలి. అంటే మిగతా సమయంలో రావద్దా అంటే ఆప్షన్ ఉంది పాపం వాళ్ళకి. పనిపాట్లలో ఉండి
మిగతా సమయాల్లో ఏర్పాటు చేయబడిన అన్ని సమయాల్లో రాకపోయినా క్రమముగా చేయాల్సింది. వారంలో ఒకరోజు ఎవరు ఏ పని చేయకుండా విశ్రాంతిని అనుభవించాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈవెన్ ఇంట్లో వంట కూడా చేయకూడదు, ముందు రోజే వండుకొని సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో అగ్గి వెలిగించకూడదు, ప్రయాణాలు చేయకూడదు, బరువులు మోయకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ 7వ రోజు, వారికి శనివారం, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇది అందరూ చేయాలి. చేయకపోతే మరణశిక్ష కూడా విధించింది ధర్మశాస్త్రం. ఎవడైనా విశ్రాంతిని ఉల్లంఘించాడు అంటే నిరూపించితే వాడిని చంపేస్తారు, మరణశిక్ష విధించింది అంత కఠోరంగా. ఇక మిగతా చాలా పండగలు ఉన్నాయి, సంప్రదాయాలు, ఆలయాలు ప్రతిష్ఠించిన పండగలు, రకరకాల పండగలు. అవన్నీ నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. కానీ ఈ 3 పండగల్లో ఖచ్చితంగా కనబడాలి. పురుషులందరూ, అంటే ఆడవాళ్ళు ఎలాగా వస్తారు, పురుషులందరూ కనబడాలి. ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే, మగాడు అనుకున్నవాడు ఎవడు రోషం వచ్చేసినట్టు చూసారా. ఇక ఆడ మగ చిన్న పెద్ద లేదు, పౌరుషంగా ఉన్న వాళ్ళందరూ మగాళ్ళ కింద లెక్క. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎలాగా నేనేం తక్కువ తిన్నాను అనుకుంటారు చూసారా, వాళ్ళందరూ మగాళ్ళ కింద లెక్క. అంటే అర్థం ఏంటంటే, ప్రతివారు దేవుని దృష్టిలో మగసిరి గలవారిగానే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. మగసిరి అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు? యాకోబు గుర్తొస్తాడు కదా. ఎస్, రక్షణమ్మ చెప్పింది. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడని రాయబడింది హోషేయ గ్రంథంలో. మగసిరి గల పోరాటం అంటే ఏంటి? జబ్బలు సరుచుకొని, తొడలు సరుచుకొని బస్తీ మే సవాల్ రా, అది కాదు మగసిరి. కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిములాడడాన్ని బైబిల్ గ్రంథం మగసిరి అంద. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏది? ఎవరు హృదయం విరిగి నలిగి ఉంటుందో, ఎవరు దేవుని సందులో బ్రతిములాడుతూ ఉంటారో, ఎవరు ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారో, ఇందాక హన్నా సాక్ష్యం చెప్పింది, ఎవరు తీవ్రమైన కష్టంలో ఉన్నారు, మీరందరూ ప్రార్థన చేయండి అంటే మనమందరం ఎందుకు చేస్తాం అని ప్రశ్న వస్తుంది. కానీ మనమందరమే చేస్తాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరికో కష్టం వస్తే మనం ఎందుకు చేస్తాం? మీరు చెప్పనా? త్రోవలో వెళ్ళిపోతున్నారు, ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉంది, అందరూ తప్పించుకొని పోతున్నారు. కానీ మగసిరినోడు ఏం చేస్తాడు చెప్పనా? ఓ పలుగొట్టుకొచ్చి ఆ రాయిని పొడిచి పక్కకు దొర్లించి, ఆడరా మగాడు అంటేనే. ఆడపిల్లని ఏడిపించేవాడు మగాడు కాదు, ఆడపిల్ల ఏడవకుండా చూసుకున్నాడు మగాడు అంటారు చూసారా. పిల్లాన్ని బాధేయడం గొప్పతనం ఏముంది? అర్థమవుతుందా? ఎవడ కోసం చేయమనుకొని గొడవ చేయడం గొప్పదేముంది? అలా గొప్పతనం ఏం లేదు. ఓ వరుసగా పెద్ద కేసు జరుగుతుంది, పిల్లాన్ని చంపేసి ముక్కలు కోసి కుక్కర్లో పెట్టి వండేసి ఆ మాంసం అంతా ఎక్కడో పారేసి మీరేం చేసుకుంటారో చేసుకుంటా అన్నాడు పోలీసు వాళ్ళని. చూసారా, అది మగతనం కాదు. నమ్మి వచ్చిన ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టకుండా చూడడం మగతనం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మగతనం, సంఘానికి మగతనం ఏంటి? కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళ కన్నీరు కొంచెమైనా తగ్గేలా చేయడం మగతనం. దేవుని స్తోత్రం. నేను అలా ప్రార్థన చేస్తాను, నాకు అలాంటి భారం ఉంది, నాకు దేవుడు అంటే ఇష్టం ఎవడనుకున్నాడు? అందరూ మగాళ్లే. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఖచ్చితంగా 3 పండగలు చేయాల్సిందే. ఈ 3 పండగలు చేయకపోతే అది మగాడి కింద కాదు. మళ్ళా మొదటిది పొంగని రొట్టెల పండగ. ఏ పండగ? పస్కా పండగ. అంటే నువ్వేం గుర్తు చేసుకోవాలా? 2 విషయాలు. సంఘంలోనికి వచ్చిన వారు ఈ పండగ ద్వారానే రావాలా. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనలు, కాచిన కన్నీరు, పెట్టిన మొరలు దేవుడు ఆలకించి మోషేను పంపించాడు. మోషే ఫరో ఎదుట 10 అద్భుతాలు చేశాడు. అప్పటికీ మోషే మాటలు ఫరో వినక హృదయం కఠినం చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలకు ఇంకా ఎక్కువ బాధలు పెట్టేస్తే దేవుడు అన్నాడు ఫైనల్గా ఈ 10వ సూచక్రియ లేక మహత్కార్యం ఏంటంటే, మీరందరూ మీ ఇళ్లల్లో ఏడాది వయసున్న మగ గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకొని నెలలో మొదటి నెల 10వ రోజు తీసుకొని 4 రోజులు ఇంటి ముందు కట్టండి. ఎవరన్నా ఎందుకురా అంటే మేము పండగ చేసుకుంటున్నామని చెప్పండి. 14వ రోజున దీన్ని బలిస్తామని చెప్పండి. అది చూసి మీ మాట ఆలకిస్తారేమో ఎవడైనా. 14వ రోజు సాయంకాలం కూటంలో దాన్ని చంపి దాని రక్తం తీసి మీ ఇంటి ద్వారబంధాలకు రాయండి, నిలువు కమ్ములకు అడ్డకమ్ముకి తగిలించండి. దాని ఎముకలు విరక్కుండా దాన్ని కాల్చి చేదుకూరలతో తినండి. ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళిపోండి, ఎవ్వరూ బయటికి రావద్దు. సంహార దూత ఊర్లో తిరుగుతాడు,
ఏ ఇంటి మీద రక్తం ఉండదో ఆ ఇంట్లో తొలుచూలు సంతానం చచ్చిపోద్ది. ఏ ద్వారబంధాల మీద రక్తం ఉందో ఆ ఇంట్లో తొలుచూలు సంతానాన్ని నేను కాపాడుతాను. ఇది చూడగానే ఫరోకు బుర్ర తిరిగిపోద్ది. మిమ్మల్ని పొమ్మంటాడు, మీరు దేశం నుంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పాడు. 4 రోజులు చెప్పుకున్నారు. 10వ తారీఖున దశమి నాడు కట్టిన ఆ గొర్రెపిల్ల లేక మేకపిల్ల చూసిన వాళ్ళు ఇదేంటి ఈ సంగతి అంతా చెప్పారు. నమ్మినోళ్ళేమో ఆయనతో చేరతారనుకున్నారు, కానీ ఎవ్వరూ నమ్మలేదు. రక్తం అంట, ద్వారబంధాలు తాకించాలంట, సంహార దూత తొలగిపోద్దంట అని నవ్వారు. నమ్మిన ఇశ్రాయేలులందరూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఏడాది వయసున్న గొర్రె పిల్లని తినేయగలమా అని లెక్కేసుకుని తినకపోతే పక్కింటోళ్ళని ఎందుకు మిగల్చకూడదు ఏమైనా తెల్లారేసరికి. పక్కింటోళ్ళని మేము నలుగురే ఉన్నాం, మేము నలుగురు తినలేం, మీరు నలుగురు 20 మంది తినేస్తాం, మనం 20 మంది కలిసి గొర్రె పిల్లని చంపుకుందాం. అలా లెక్కలు కట్టుకుని గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకు రాసి ఆ సాయంకాలం దాన్ని చేదు కూరలతో వండుకుని తినేసి ఎముకలు విరక్కుండా దాన్ని జాగ్రత్తగా ఆ పండగ చేసి రాత్రి ఇళ్లలో ఉన్నారు. మధ్యరాత్రి జరిగినదేమనగా అంటుంది నిర్గమకాండం. సంహారదూత ఊర్లో తిరిగాడు. ఏ ద్వారబంధాల మీద రక్తము లేదో ఆ ఇంటిలో తొలుచూళ్ళు వాళ్ళందరూ చచ్చిపోయారు, చిన్న మొదలు పెద్ద వరకు. మా నాన్న తొలుచూరోడు మా నాన్నమ్మకి చచ్చిపోయాడు. నేను తొలుచూరోడిని మా నాన్నకి, నేను చచ్చిపోతాను. నా కొడుకు తొలుచూరోడు అలా చచ్చిపోతాడు. ఒక్కొక్క ఇంట్లో 2-3 చావులు. ఐగుప్తు దేశం అంతటా సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజైన ఫరో బిడ్డ మొదలుకొని తిరగలు విసిరే దాసి పిల్ల వరకు తొలుచూలంతా చచ్చిపోయింది. తెల్లారులేసరికి శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదు. ఏ ద్వారబంధాల మీద రక్తం ఉందో ఆ ఇంట్లో చావు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా జరిగింది. 10 రోజులు 4 రోజులు బట్టి చెప్తున్నారు ఇల్లు, మనం ఎవరు వినలేదు. ఇది ఆలదేవుడు చేసిన పని అనగానే ఫరోకు భయం వేసేసి, ఒరే బాబు మీరు వెళ్ళిపోండిరా, వెళ్ళిపో, పండగ చేసుకుంటున్నారు, చేసుకోండి అంతే. ప్రజలందరూ వారేమో వాళ్ళ సవాళ్ళను కప్పెడతా ఉంటే వీరు వాళ్ళ కళ్ళ ముందే మూటాముళ్ళు కట్టుకొని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఓ పాట ఉంది, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. హల్లెలూయా. ఇది పండగ. ఆయన అన్నాడు, ఇక మీదట మీ తరతరాలకు, మీ పిల్లల తరం, మీ జాతి ఉన్నంత వరకు మీరేం చేయాలి? ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం ఈ పండగ చేసుకోండి. ఎందుకురా అని మీ పిల్లలు అడిగితే, ఒరే బాబు ఈ పండగ ద్వారానే మన ప్రాణాలు కాపాడబడి, మన బంధకాలు తెంచబడి, దాస్యత్వం పోయి బయటకు వచ్చావురా. దేవుడు ఈ పండగ ద్వారా మనల్ని విడిపించాడు, మనల్ని ఆయన సొత్తు చేసుకున్నాడు ఆయన అని మీరు చెప్పండి. ఇది సూచన. ఎవడైనా ఈ పండగ ఆచరించకపోతే వాడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడాల. మొదటి నెల 14వ తారీఖున వాడు ఒకవేళ ఊర్లో లేకుండా దూరదేశం వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో చావు సంభవించినా, అలాంటి వాళ్ళు కూడా 2వ నెల 14వ తారీఖున చేసుకోవాలి. అంతే తప్ప మాండానికి లేదు అని చెప్పాడు. జాగ్రత్త వినండి. ఈ పండగ వాళ్ళకేమో జరిగింది గుర్తు చేస్తుంది, మనకు జరిగించాల్సింది గుర్తు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తమును చూచి సంహారదూత దాటిపోయినట్టే లోకమనే ఐగుప్తులో బానిసలైన ప్రజలను, పాపములో బానిసలైన ప్రజలను విడిపించడానికి దేవుడు పస్కా గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తును పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, ఇదిగో మీరు కూడా ఈ పండగను ఆచరించండి, ఎందుకంటే మీకోసం పస్కా గొర్రె పిల్ల వధించబడింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. చూడండి, ఆ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు, అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమైన పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైంది?
రక్తము ద్వారబంధాలు లేకపోతే చావు తప్పదు. ఈరోజు ఈ క్రీస్తు అనే పస్కా పశువు, ఆ రోజు గొర్రెపిల్ల ఏదైతే ముందు ఛాయలా చెప్పబడిందో దాని నిజరూపముగా మచ్చలేని, డాగులేని, కలంకము లేని ఆ గొర్రె పిల్లలకు అలాంటివి ఉండకూడదు. తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు కూడా పరిశుద్ధము నిష్కల్మషమైన శరీరముతో ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కోసం పస్కా గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఎప్పుడో చెప్పినా మొదటి నెల 14వ తారీఖుని. దేవునికి స్తోత్రం. వారు కూడా మొదటి నెల 14వ తారీఖు యేసుక్రీస్తు చంపబడిన రోజు, పస్కా పండగ రోజునే చంపబడ్డాడు ఆయన. ఇప్పుడు ఆయన రక్తమును ఎవరి హృదయ ద్వారబంధాల మీద రాసుకుంటారో వారు రెండవ మరణం అనే సంహార దూతను దాటిపోతారు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమును ఆశ్రయించకుండా, మారు మనసు పొందకుండా సంఘాలలో ఉన్నవారు పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా, భక్తులు అనుకున్న నరకానికి వెళ్ళక తప్పదు. యేసు రక్తము అనగా మారు మనసు, పాపక్షమాపణ, నీటి మూలమైన బాప్తిస్మమును పొంది ఆ తర్వాత ఆ పస్కా బలికి సాదృశ్యంగా ఇవ్వబడుతున్న ప్రభు శరీరంలో పాత్రలో పాలు పంపులు పొందని వారు. నోట్ చేసుకోండి. ఏది ప్రభు బలిచ్చాడు? ఏం చెప్తాము? ఇది మీ కొరకు అర్పించబడుచున్న యేసు శరీరము, ఇది మీ కొరకు చిందించబడిన యేసు రక్తమును. ఎందుకు చెప్తున్నామంటే నీ కోసమే ఆయన చనిపోయాడు. ఈ రక్తముతో, ఈ శరీరముతో నువ్వు సంబంధము లేకుండా ఉంటే నీ బ్రతుకులోనికి మరణము ప్రవేశిస్తుంది. శరీర సంబంధమైన చావు అందరికీ వస్తుంది. ఓసారి చచ్చిపోయిన తర్వాత మనం ప్రభు వస్తే మళ్ళా లేస్తాం, ఇక చావే లేని నిత్యత్వానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఒకవేళ మారు మనసు బాప్తిసం పొందిన ప్రభు వలలో పాలు పంపులు లేకుండా బ్రతికే వాళ్ళు ఏమవుతారు చెప్పినా? ఇహ సంబంధమైన శ్రమల్లోనూ కూరుకుపోతారు, పోరాటాల్లో కూరుకుపోతారు. ఓ రోజు దేవునికి దూరమై నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం మారు మనసు పొందిన వారు యేసు రక్తమును ఆశ్రయించి పాపాన్ని కడిగి వేసుకొని పస్కా పండుగ ఆచరించాలి. మారు మనసు పొంది సంఘాల్లోనికి వచ్చిన వారు యేసు నా కోసమే మరణించాడు, ఈ సంగతిని అందరికీ చెప్పాలని చెప్పడానికి రుజువుగా ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ సాగాలి. దేవునికి స్తోత్రం. ఎవరు? మగవాళ్ళందరూ. అంటే ఎవరు? రోషం గల వాళ్ళందరూ. అంటే ఎవరు? కన్నీరు కార్చే వాళ్ళందరూ. అంటే ఎవరు? నేనే దేవుని బిడ్డను, దేవుని కొడుకును అనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఈ పస్కా పండుగను ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. తద్వారా మన జీవితాల్లోనికి నూతనమైనటువంటి లక్షణాలు వస్తాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొందము. హల్లెలూయా. పస్కా ఆచరించే వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు క్రొత్త స్వభావం వస్తుంది. మేము బానిసలము, ఇప్పుడు స్వతంత్రులము. ఈరోజు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, అవునా? అంటే మా భారతదేశం ఇంకా బానిస దేశం కాదు, బ్రిటిష్ వాళ్ళకి మేము దాసులం కాదు అని చెప్పుకుంటున్నాం. మాకు రాజ్యాంగం ఉంది, మాకు చట్టం ఉంది, దాని చొప్పున మేము బ్రతుకుతామని రాజ్యాంగ చట్టాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చిన రోజు ఇది. మనం కూడా ఏం గుర్తు చేసుకోవాలి? నాకు ఒక చట్టం, దేవుని గ్రంథం ఉంది. మేము అవడానికి పాతోళ్ళమే, మా కులం అలాగే ఉంది, మా కుటుంబం అలాగే ఉంది, మా రూపం అలాగే ఉంది. కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చాము, వీ హ్యావ్ న్యూ నేచర్, కొత్త స్వభావం ఉంది. అంతేకాదు మాకు కొత్త చట్టం కూడా ఉంది. ఈ చట్టానికి లోబడి మేము బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది. రెండవ పండగ, అది వారముల పండగ అని పిలుస్తారు. పస్కా పండగ నుంచి లెక్కేసుకుంటే సరిగ్గా 50 రోజులకి. 50ని గ్రీకులో పెంటెకోస్ట్ అంటారు. పెంటె అంటే 50. 50 రోజులు జరిగే పండగ కాబట్టి పెంతెకొస్తు పండగ, వారముల పండగ అని పిలుస్తారు. ఏంటి స్పెషల్ అంటే వాళ్ళకి పంటలు 3 రకాలుగా ఉంటాయి. ప్రధానమైన ఆహారం బార్లీ, గోధుమలు, ఆ తర్వాత ఫలవృక్షాలు, ద్రాక్షలు, దానిమ్మలు, అంజూరాలు, ఖర్జూరాలు, ఒలీవ పండ్లు, ఇవన్నీ పంటలు. మొట్టమొదట బార్లీ చేలు కోతకొచ్చేస్తాయి. బార్లీ చేలు కోతకొచ్చినప్పుడు తొలి పంట కోస్తారు ఎవరో ఒకళ్ళు. ఆ తొలి పంటను మొదటిసారి కోసినప్పుడు సరిగ్గా 50 రోజులు కొయ్యాలి. అక్కడి నుంచి బార్లీ కోతలు మొదలవుతాయి.
చివరి కోతలు పండ్ల కోతలు. ఆఖరిగా ద్రాక్షలు ఆఖరి కోతలు కోసినప్పుడు ఇంకో పండగ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటిది? తొలి పంట పండగ, వారముల పండగ, పెంతుకోస్తు పండగ. అంటే అర్థం ఏంటి చెప్పనా? నువ్వు దేవుని బిడ్డవైనందుకు ఇప్పుడు పంటలు ఫలించున్నట్లుగా, వృద్ధి చెందినట్లుగా నువ్వు కూడా భక్తిలో వృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది ఎలా ఉన్నారు? ఇప్పుడు పస్కా పండుగ ఆచరించామండి, మారు మనసు పొందేసామండి, బాప్తిసం పొందేసామండి, గుళ్ళోకి వచ్చేసామండి, కుదిరినప్పుడు అలా వస్తామండి. అంటే నువ్వేమైపోయేప్పుడు ఈ చేను చెడొట్టుపోతుందని అర్థం. ఇది అనగారిపోతుంది, కోతకు పనికిరాదు. రెండో పండుగ మిస్ అయింది నీకు. ఇప్పుడు ప్రభువచ్చు పర్యంతం 3 పండుగలు ఆచరించలో రెండోది, నువ్వు ఎప్పటికప్పుడు ఏ కాలానికి ఆ కాలం పంట వచ్చినట్టుగా ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధపరచబడుతూ రావాలి. మోసే కొండ మీద ధర్మశాస్త్రాన్ని తీసుకున్నది ఆ రోజే. ఏ రోజు? 50వ రోజే. మేడగదిలో మొట్టమొదటిసారిగా 120 మంది ప్రార్థన చేస్తున్న యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది ఆ రోజే. ఇప్పుడు గుర్తు ఏంటంటే వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరు? పస్కా పండుగ ఆచరించిన వారి జీవితాల్లో రెండూ జరగాలి. ఈరోజు ఎంతమందికి దేవుని వాక్యంతో సంబంధం ఉంది? ఎంతమంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుని లేఖనాన్ని వెంబడించి బ్రతుకుతున్నారు అంటే అది మళ్ళీ పెద్ద క్వశ్చన్. చాలామంది ఏం చేస్తున్నారు? ఈ రెండో పండుగ ఆచరించలేదు. చాలా సంఘాలు ఈ పెంతెకొస్తు పండుగను వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకుని పరిశుద్ధాత్మను పొందాలి, భాషలో మాట్లాడాలి అంటూ అక్కడ ఆగిపోయారు. పరిశుద్ధాత్మను పొందడానికి భాషలో రుజువు అని చెప్తున్నారు. అదొక్కటే చాలదు. నేనేమంటానంటే, బాగా చేను పండిందంటే ఏం చేయాలి? పండేసిందని సంతోషపడి వదిలేయాలా? కొయ్యాలి. కోసిందాన్ని ఏం చేయాలి? కోసేసామంటే సేలో వదిలేసాం కాదు, కుప్పలో పెట్టాలి, నూర్చాలి. నూర్చిన దాన్ని ఏం చేయాలి? ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చిన దాన్ని ఏం చేయాలి? అమ్ముకుంటావో తింటావో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని చెప్పడానికి నువ్వు ఇతరులకు వాడబడే ఉపయోగపడే పరిస్థితికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ప్రవచనాలు చెప్తావో, అద్భుతాలు చేస్తావో, స్వస్థతలు చేస్తావో, పరిశుద్ధాత్మతో బంధం ఉందని చెప్తావో నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ నువ్వు కనీసం ఒక్కడికైనా ఉపయోగపడుతున్నావా? మేము అరిసెలు వండేసుకున్నామండి అన్నారు. అమ్మ అవునా? మరి ఏవి అంటే తినడానికి పనికి రాలేదండి. మరి ఎందుకు వండావు? తినడానికి పనికి అరిసెలు ఎందుకు వండావు? ఏమంటే ఎందుకు వండావు అంటే, ఇప్పుడు వండుకుంటే ఏం చేయాలి? అది తినడానికి పని చేయాలి. పండిస్తే ఏం చేయాలి? వాడుకోవడానికి పని చేయాలి. వస్తువును కొంటే ఏం చేయాలి? ఉపయోగపడాలి. మరి ఈరోజు పస్కా పండుగ ఆచరించి సంఘంలోకి చేరిన నువ్వు వృద్ధి చెందుచున్నావు, మంచిదే. ఎందుకు ఉపయోగపడాలో వద్దా? ఎలా వృద్ధి చెందాలో ముందు చెప్తాను. ఈ పెంతెకొస్తు పండగ వారముల పండగ, ఫలించే పండగ. ఎలా ఫలించాలో లేఖనం చాలా విషయాలే చెప్తుంది. పరిశుద్ధ లేఖనంలో వచ్చి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు అందుకోసం పరిచర్య ఇచ్చాడు. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పెంతెకొస్తు పండుగ కంప్లీట్ అవుద్దంటే, యేసు ప్రభువులాగా నువ్వు పూర్తిగా మారాలా. మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వాళ్ళందరూ యేసు లాంటి గుణాలతో నింపబడ్డారు. ఆమేన్. మరి ఈరోజు సంఘాల్లో అభిషేకాన్ని పొందాము, ఆత్మను పొందాము అని చెప్పుకున్న వారిలో రూపం ఒకవేళ పరిశుద్ధంగా కనబడవచ్చు, కానీ బుద్ధిలో, మీరు చెప్పండి, బుద్ధిలో బాగా ప్రార్థన చేస్తుంటే అర్థం ఏంటి చెప్పనా? నువ్వు దేవుడికి బాగా దగ్గరగా ఉన్నావని అర్థం. దేవుడికి బాగా దగ్గరగా ఉంటే అర్థం ఏంటి? గంధం చెక్క నూరిని రాయి కూడా గంధం వాసన వస్తుందండి. వస్తుందా రాదా? అది రాయి, బేసిక్గా దానికి ఏ వాసన ఉండదు. గంధం చెక్క నూరిన రాయికే గంధం వాసన వస్తే అంతగా ప్రార్థించే నీలో దేవుని లక్షణాలు కనబడలేదేంటి? నువ్వు ఎవడికి కావాలా సోది ప్రార్థన? ఎవడికి కావాలి నీ అభిషేకం, నీ వరాలు? యేసు గుణాలు కనబడకుండా నీ భక్తి ఎందుకు? అంటే నీ దగ్గర ఏం ఫెయిల్ అయిపోయింది? పెంతెకొస్తు పండగ ఫెయిల్ అయిపోయింది అన్నమాట. నీ పంట ఫెయిల్ అయిపోయింది, నీ వంట ఫెయిల్ అయిపోయింది.
కనుక మన అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభువుకున్న జ్ఞానములోను ఆయనకున్న సంపూర్ణతలోను మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ ఎదగాలి? 15వ వచనం చదవండి. ఇంకెక్కడ ఎదగాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎలాగా? ప్రేమ కలిగి ఎదగాలి, సత్యము చెప్పుతూ ఎదగాలి. అంటే అబద్ధ జీవితానికి దూరంగా ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధం, ప్రవర్తన అబద్ధం, వేషధారణ. ఏమండి, బయటికి ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, లోపల ఒకలంటే ఒకరికి ద్వేషం, కిట్టంతనం, ఓర్చుకోలేనితనం. బయట బాగానే మాట్లాడతారు, వెనకాల సూటుపోటి మాటలు. వీళ్ళందరూ భక్తులే. ఇదేంటి మరి? నువ్వు పండగ చేయడం ఏమైపోయావు? ఫెయిల్ అయిపోయావు. అప్పుడప్పుడు చూసారా ఎలా జరిగింది? మరి ఏం జరిగిందండి ఈ సంవత్సరం? పండగలా లేదండి. పండగలా లేదా? ఏమి? అమ్మ ఒడి పడలేదండి, సంక్రాంతి బట్టలు కొనుక్కోలేకపోయాం. చాలామంది చెప్తున్నారు, ఆ గవర్నమెంట్లో అయితే సరిగ్గా డబ్బులు వేసేసేవాడు జగనన్నయ్య, బట్టలు కొనుక్కునే సంవత్సరం షాపింగే లేదంట. ఏం లేదంట అంటే గవర్నమెంట్ ఏం చేసింది? పండగ చెడగొట్టేసిందా? అంటే ఎవరో ఇస్తే పండుగ చేసుకుంటావు నువ్వు. పండగ చేసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు 10 రూపాయలు దాచుకోవాలా? అప్పు చేసి పప్పుకూళ్ళు ఉండకూడదు, ఎవరో ఇస్తే పప్పుకూళ్ళు తినకూడదు. 10 రూపాయలు దాచుకో, పండగప్పుడు సంతోషంగా ఖర్చు పెట్టుకో, నీ పండగ సూపర్గా ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ పండగలు జరగడానికి నువ్వు ప్రేమగా బ్రతకడం కొంచెం అలవాటు చేసుకో. ప్రేమ చూపడం నేర్చుకో. అందరూ నన్ను ప్రేమించాలంటే మంచిదే. మరి నువ్వెవరినైనా వాళ్ళ పట్ల నీ మంచి మనసు, నీ మంచి బుద్ధి, నీ మంచి మాట కనపరుస్తున్నావా? సత్యం చెప్పే విషయంలో ఎదుగుతున్నావా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడే నువ్వు రక్షణలోకి వచ్చినట్టు, అప్పుడే పండగ మొదటి పండగ అర్థం వచ్చినట్టు. తెసలోనిక 2వ పత్రికలోకి రండి. ఇక అద్భుతమైన విషయాన్ని భక్త పౌలు నేర్పిస్తూ ఉంటాడు. ఈ పెంతెకొస్తు పండగ అనుభవం అనగా ప్రభువులో ఫలించడం అనే అనుభవం, ఎదగడం అనే అనుభవం ఎంత దీవెనకరంగా ఉంటుందో చెప్పే మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఈ మాటలు మరి మీరు చూస్తే, తెసలోనిక 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెసలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. జాగ్రత్త వినండి, ఈ మాటకు అర్థం ఏంటి? రక్షింపబడ్డానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి అని అర్థం. అక్కడ సత్య విషయమైన ప్రేమను అనగా వాక్యానుసారమైన ప్రేమను నువ్వు గనక పెంచుకోకపోతే నువ్వు రక్షణ పొందలేవు సరికదా, అనగా నిత్యరక్షణలోనికి ప్రభు దగ్గరికి వెళ్ళలేవు సరికదా. అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానావిధను సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలము పనిచేసేస్తుంది. మోసగించబడతారు, వారి జీవితాలు దారుణంగా మారిపోవడానికి కారణం సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోవడం, వాక్యానుసారమైన ప్రేమను అవలంబించకపోవడం. ప్రేమ ఉంటుందండి. ఏం ప్రేమ ఉంటుంది చెప్పనా? మనవాళ్ళు ఎవరో పుట్టినరోజు చేసుకున్నారనుకోండి, గుడన్నా మానేసి వెళ్ళిపోతాం. సంఘంలో ఉన్న వాళ్ళ ఇంట్లో దుఃఖకరమైన సంగతి జరిగిందనుకోండి, మనోళ్ళు కాదు కదా. ఇప్పుడు నువ్వు సత్య విషయమైన ప్రేమలో ఉన్నావా? వాక్యానుసారమైన ప్రేమలో ఉన్నావా? వాక్యానుసారమైన ప్రేమ ఏంటంటే సంఘము నీ మొదటి కుటుంబం కావాలి, నీ సొంత కుటుంబం 2వ స్థానానికి రావాలి. అది సత్య విషయమైన ప్రేమ. నీ కులమో, నీ జాతో, నీ రక్త సంబంధికులు కష్టం వస్తే నువ్వు ఎలాగా వెళ్తావు? అందులో గొప్పతనం ఏముంది? యేసు రక్తంలో పాలు పంపులు పొంది ఒక శరీరంలో ఒక పాత్రలో చేయబెట్టిన మనం, నా వాళ్ళకి ఏదైనా అయితే నేను రాలేకపోయాను అనుకోండి, ఎంత దుఃఖకరమైన సంగతి చెప్పనా. బుధవారం ఇక్కడ మేము పాస్టర్స్ ఫెలోషిప్ పెట్టాం. మీలో కొంతమందికి తెలుసు, కొందరు సహకరించారు కూడా. సరిగ్గా బయలుదేరే ముందు ఫోన్ వచ్చింది, మా పెద్దమ్మ కొడుకు చనిపోయాడు గుండెపోటుతో. నేనేం చేయను, మీరైతే ఏం చేస్తారు? ఉన్న పాటను వెళ్ళిపోతాను. నేను ఇప్పటికి కూడా వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు ఫోన్ చేశారు, వీడియో తీసి పెట్టండి రా నాన్న, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, నేను మధ్యలో వచ్చి కలుస్తాను, కార్యక్రమం చేయండి. నాకు చాలా దుఃఖం ఉంది. మా అమ్మల కన్నవారులాడు చాలా అందగాడు,
మా తమ్ముడి కంటే కొంచెం పెద్దోడు, చాలా అందగాడు, గుండెపోటుతో చచ్చిపోయాడు. ఎంత బాధ ఉంటుంది చెప్పనా? ఇప్పుడు చెప్పండి, ఏది నాకు పెద్ద కుటుంబం? అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇది కాదా? నిన్ను అంతగా లోబడిపోని చెప్పట్లేదు నేను. చావైతే ఎలాగే వెళ్ళిపోతావు కాదంటలేదు. దైవజనులుగా మాకు కొన్ని నియమాలు ఉంటాయి. అహరోను కొడుకులు చచ్చిపోతే దేవుడు అన్నాడు, అహరోను ఏడవకు అన్నాడు. అదేంటయ్యా, నా కొడుకులు నా తర్వాత సేవ చేయనోళ్ళు చిన్న పొరపాటు చేసినందుకు అగ్ని వచ్చి కాల్చి చంపేస్తే ఏడవద్దంటావేంటి? ఏడవద్దు, ముట్టుకోవద్దు, సమాధికి వెళ్ళొద్దు అంటే అలా ఉండిపోయాడు అహరోను. ఎవరి నెత్తి మీద అభిషేకం ఉందో, ఎవడు ప్రజల కోసం క్షేమం కోసం ప్రార్థనలు చేస్తాడో వాడు రక్త సంబంధిలో మరణాన్ని కూడా ప్రక్కన పెట్టాలి. అది వాక్యం. నేను ఎదగడానికి ట్రై చేస్తున్నాను ప్రభువులో. అదే మీరేమన్నా చెప్పవచ్చు, మీకు ఎగ్జామ్షన్ ఉంది. కానీ ఒక్క పూట కూటు కోసం, ఆ రోజు సంపాదన కోసం అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటే దేవుని నామాన్ని మహిమపరచాల్సిన పరిస్థితుల్లో కూడా అవమానం కలిగేలా వస్తుంది. సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోతే, ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఏంటి? వాళ్ళు ఎవరో నాకు సంబంధమే లేదు. ఇందాక అన్నా చెప్పింది, ఆయన కాళ్ళు తీసేస్తారు. మీరు ఆయన కాళ్ళు తీస్తే మా కాళ్ళు బాగున్నాయి కదా, అవునా? ఆయన కాళ్ళు తీసేస్తే మాకేంటి చెప్పండి? ఇప్పుడు నొప్పి ఏమన్నా కలుగుద్దా? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ముఖం మీకు తెలుసా? మరి ఎందుకు ప్రార్థన చేయాలి? భక్త పౌలు అన్నాడు, నా ముఖము చూడని వారందరి కోసం నేను ఎంతగా ప్రయాసపడుతున్నానో. కొలసీ 2వ మొదటి వచనంలో ఈ మాటలు ఉంటాయి. నా ముఖము చూడని వారి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. మనం చేయొద్దా? చెయ్యాలి. సత్య విషయమైన ప్రేమ. ప్రార్థన చేయడమే కాదండి, మనుషులను కూడా ఉండాలి అక్కడ అవసరమైతే. ప్రార్థన దేవుంది ఎవడన్నా చేసేస్తారు, దొంగ ప్రార్థనలు బోల్డ్ చేస్తాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అక్కడ కనబడాలి. ఇలాంటి పొరపాట్లు నీ జీవితంలో జరిగితే దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మిస్ అయిపోయావని అర్థం. ప్రభువు నామ మహిమార్థమై సాక్ష్యముగా ఉండాల్సిన ఒక అవకాశం, సాక్ష్యంగా ఉండాల్సిన అవకాశం. ప్రభుదాస్ పాస్టర్ గారు నన్ను, అయ్యా మీరు సమాధి కార్యక్రమంలో ఉన్నారు కదా, మరి మీరు రాకపోతే నిజమైన దీవెన ఉండదు అని అంటే, బావా నేను నా ఫ్రెండ్స్ వేరే సిటీస్ నుంచి వచ్చారు, వాళ్ళతో కలిసి విశాఖపట్నంలో ప్రోగ్రాం ప్లాన్ చేశాను అన్నాడు. మరి ఆలోచించు అన్నాను. ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని తన స్నేహితులందరినీ వెంట పెట్టుకొని వచ్చేసాడు ఇక్కడికి. ఎందుకంటే తన సొంత పని కంటే దేవుని పని గొప్పది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపవాది చేత మోసపోకుండా శ్రమలలో నుంచి విడిపించబడ్డానికి నువ్వు సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. అదే అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రక్షణ పొందడానికి ఏర్పరచుకున్నాడు. మరి రక్షణ ఎలా పొందుతావు? మిమ్మల్ని ఆత్మ పరిశుద్ధపరచడం వల్ల. ఆ రక్షణ ఎలా పొందుతావు? నువ్వు సత్యాన్ని నమ్మడం వల్ల. అంటే సత్యం నమ్మడం అంటే అర్థం ఏంటి? సత్యం నమ్మడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా చెప్పాను, ఒక ఆయన 2 ఎత్తైన బిల్డింగుల మధ్య ఒక తాడు కట్టేసి, నీ తాడు మీద నడుస్తాను ఏ సపోర్ట్ లేకుండా అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అందరూ వచ్చారంట. 50 అడుగులు ఎత్తున్న బిల్డింగుల మధ్య తాడు కట్టి తాడు మీద నడుస్తాడా? అడిగాడు వచ్చి, నేను ఈ తాడు మీద నడుస్తానని మీరు నమ్ముతున్నారా? ఓ నమ్ముతున్నా చప్పట్లు కొడుతున్నారు. నడిచేసాడు. ఎందుకని పడితే ఆడిపోతాడు, మనకి చప్పట్లు కొట్టడానికి ఏముంది. ఆ తర్వాత, నేనే కాదు నా భుజాల మీద ఇంకెవరినైనా కూర్చోబెట్టుకుని నడవగలను, నమ్ముతున్నారా అన్నాడు. నమ్ముతున్నా చప్పట్లు కొట్టాడు. అయితే మీరు ఎవరన్నా రండి, ఒక్కడు రాలేదు. మరి నమ్మడం ఏంటి? ఈ ఎంకరేజ్మెంట్దే కదా, చప్పట్లు కొట్టేది ఏముంది ఇంకా. కొట్టేశారు ఎలాగోలాగా, ఎవడూ రాలేదు. అప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి రంటే, నేను ఎక్కుతాను భుజాల మీద అని. ఒరే చచ్చిపోతావరా, మీ అమ్మ బాబుకి చెప్పేసి వచ్చావా? ఆడికేంటిరా దొమ్మరోడు అలాగే చెప్తా ఉంటాడు, పడితే ఆడైపోతాడు. నువ్వు వెళ్ళకరా అంటే వీడు మొత్తం చేతుల్లో తప్పించుకొని పారిపోయి భుజాల మీద ఎక్కేసాడు. జనాలు గుండెలు లబ్దబ్బు కొట్టుకుంటున్నాయి. ఈ గుంటలేంటి అలాగే వెళ్ళిపోయాడు? ఆడు పడితే పోతాడు, ఈడు పోతాడు అవసరంగా. మొత్తానికి అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ పిల్లోడి మీద ఉంది కాన్సన్ట్రేషన్. వీడు ఇటు నుంచి అటు ఆ పిల్లోడిని ఎత్తుకొని నడిచేసాడు. కిందకి రాగానే పొలోమని వెళ్ళిపోయారు పిల్లోడి దగ్గరికి పేపర్ వాళ్ళు అందరూ. నీకు భయం లేదా? ఆడంటే పొట్టకూటు కోసం ఈ పనులు చేస్తాను, నీకేం పోయే కాలం? మీ అమ్మ నాన్న ఎక్కడ, ఎందుకు వదిలేశారు నిన్ను? అడన్నా, నాకు భయం లేదు. ఆయనే మా నాన్న. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు? ఆయనే మా నాన్న.
మా నాన్న నన్ను ఎత్తుకొని నడుస్తాడని నమ్ముతున్నాను. ఒకవేళ పడిపోయినా మా నాన్న కింద పడి నన్ను మీద వేసుకుంటాడు తప్ప నన్ను కింద పడనీయుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు అంటే నీకు ఇష్టమేనా? అబ్బోసే అలా ఇష్టపడు బాబు. సంఘం అంటే ప్రాణమేనా? అమ్మ నాయనో సంఘం లేకపోతే బతకలేను. పాస్టర్ గారు అమ్మ బాబోయ్ మా పాస్టర్ గారు దేవుడండి, ఆయన మాట ఆలకించమండి. అదే కదా, మా పాస్టర్ గారు దేవుడండి, ఆయన మాత్రం ఫోటో దగ్గర అరటిపండు మాత్రం పెట్టేస్తామండి, ఒక దండం పెట్టి చూరుకుంటామండి దేవుడికి, ఆయన మాట ఆలకించమండి. అదా నమ్మడం అంటే? కాదు కదా. ఊరికినే మీరు మాటలు బాగానే వింటారు, దేవుని స్తోత్రం కలిగినగా వింటారంటే ఇలా వింటారు అంతే. ఎలాగా ఇటు నుంచి అటు పోతూ ఉంటాయి బాణాల్లాగా. ఏం చేద్దాం? ఆత్మ మనల్ని పరిశుద్ధపరచాలి, సత్యమును నమ్మాలి. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకోవడానికి క్రమశిక్షణతో బ్రతకాలి. పరిశుద్ధ జీవితం అంటే ఏర్పరచబడిన నియమానికి లోబడి బ్రతకడమే. దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన నియమానికి కలిసి బ్రతకడం, ఏర్పాటు చేయబడిన నియమానికి కలిసి బ్రతకడం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇది రెండో పండగ. ఏ పండగ? వారముల పండగ లేదా పెంతెకొస్తు పండగ. ఇది కోత పండగ. ఈ పండగలు మనం గుర్తు చేసుకుంటే తొలికోత పండగ. ఇప్పుడు మొదటిదేమో యేసు రక్తాన్ని ఆశ్రయించి సంఘంలోకి రావాలి, అక్కడి నుంచి ఆ రక్తమును గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాప జీవితాన్ని బ్రతకాలి. రెండవది ఆయనలాగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎదగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎదగాలి. ఎక్కడ దాకా ఎదగాలి? ఏసంత ఎదగాలి. దేవుని స్తోత్రం. నేనేమంటామంటే తండ్రి అంత కొడుకు అయ్యాడు. తండ్రి అంత కొడుకు అయితే ఏమంటాం ఏంటి? నాకు అర్థం కాదు. ఇంకా నేనేమంటామండి తండ్రి అంత కొడుకు అయ్యాడంటే అర్థం చెప్పండి మీరు చూద్దాం. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ పిల్లని ఏమంటామండి తల్లి అంత కూతురు అయింది అంటే అర్థం ఏంటి? తల్లంత కూతురు అయింది కానీ తల్లిని సంతోషపెట్టలేదని, తల్లికి నచ్చని పనులు చేస్తుందని, తండ్రి అంత కొడుకు అయ్యాడు కానీ తండ్రికి పనికి రాలేదని, తండ్రిని బాధ పెడుతున్నాడని, పైగా నేమన్నా అందామంటే ఏమంటామండి? ఎంత అయ్యాడు? చెట్టు అంత కొడుకు అయ్యాడు. మరి చెట్టు అంత కొడుకు చెట్టు ఏం చేయాలండి? నీడివ్వాలా? పళ్ళు ఇవ్వాలా? దరికెత్తే కలపివ్వాలా? అవునా? మంచి చెక్కలు ఇవ్వాలా? పనికిరాదని కూడా కనీసం పొయ్యిలోకి. మరి అదేం చెట్టు ఎందుకు పనికిరాదు నాకు అర్థం కాదు. ఎందుకు పనికిరాని చెట్లు ఏమైనా ఉన్నాయా? బొమ్మజేవుడి చెట్లు ఉన్నాయా? ఎడారిలో వాటిలు కూడా వదలలేదు జనాలు, మీకు తెలుసో తెలియదో. ఎడారిలో మేకలు మేపడానికి బ్రహ్మజేవుడి చెట్లు నరికేసి ఆ ముళ్ళన్నీ గీసేసి వేస్తారు, అట్లకి వదలరండి. ఆ ఒంట్లో తినడానికి పెద్ద పెద్ద ముళ్ళు ఉన్న ఆడ బ్రహ్మజేవుడి చెట్లు ఉంటాయి చూసారా? బ్రహ్మజేవుడి చెట్ల ఏమంటారు అట్లని? ఆడ పెద్ద ముళ్ళు వెడల్పాటి అరిచేంత మట్టలో. బొమ్మజేవుడి చెట్లే ఆడయ్యి మగయ్యి ఉంటాయి. 4 పలకలుగా 6 పలకలుగా పొడుగ్గా ఉండేమో మగయ్యి, వెడల్పుకుండా ఆడబ్రహ్మజేవుడు అంటారు. ఆడబ్రహ్మజేవుడిని టార్చెస్ అంటారు. గ్యాస్ టార్చెస్తో ఆ మంటలు పంపించి ముళ్ళన్నీ కాల్చేస్తూ ఉంటారు. లా తిప్పేస్తారు తుప్పు మీద. ముళ్ళు కాలిపోతే చక్కగా ఒంట్లో నుంచి తినేస్తూ ఉంటాయి. అయ్యన్నా కనీసం మేతగా పని చేస్తున్నాయి. నువ్వే చెట్టు పరిగంప పట్టుకుంటే పీకడానికి తప్ప ఎందుకు పని చేయదు. నిన్న ఫీల్ అవ్వక నేను ఎవరు? మనం ఎలా ఉండాలి ఇప్పుడు? ఎందుకు ఎదగాలి? మూడవ పండగ పర్ణశాలల పండగ. 7వ నెల 15వ రోజు చేస్తారు. 7వ నెల 15వ రోజు నుంచి 22వ రోజు వరకు వారం రోజులు చేస్తారు. ఈ పర్ణశాలల పండుగ స్పెషాలిటీ ఏంటంటే మేడలు కట్టుకున్నా, మిద్దులు కట్టుకున్నా, భోగభాగ్యాలున్నా ఆ 15వ రోజు నాటికి పచ్చని చెట్లు నరికి కొమ్మలు తెచ్చుకొని, ఈత కొమ్మలు, దెబ్బ చెట్లు ఇలాంటి ఆకులు ఉన్నవి కొమ్మలు తెచ్చుకొని వీధుల్లో గుడిసెలు వేసుకోవాలి. దేవాలయం చుట్టూ గుడిసెలు వేసుకోవాలి. ఈ వారం రోజులు ఎంత గొప్పోడైనా వచ్చి ఇంట్లో ఏసీలు పరుపులు అన్నీ వదిలేసి వచ్చి గుడిసెల్లోనే ఉండాలి. పైగా ఆ సంవత్సరం పండిన పంటలో 10వ భాగం ఉంటుంది. ఆ పంటలోంచి ధాన్యము, బార్లీ, గోధుమలు, ద్రాక్షలు ఏవైతే ఉన్నాయో ఆఖరి కోతకాలం కదా, పండ్ల కోతకాలం ముగింపులో చేస్తారు. అన్నీ పట్టుకొచ్చి వీధుల్లో పోగులేసేయాలి. ఎందుకు? 2 కారణాలు. గుడిసెల్లో నివాసం చేయడం ఎందుకంటే మాకున్న మేడలు, మిద్దెలు, భోగభాగ్యాలన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చాం? అరణ్యంలో 40 సంవత్సరాలు సొంత ఇల్లు లేవు మాకు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మాకు సొంత ఇల్లు లేవు. ఈరోజు మేము కట్టని ఇల్లు వచ్చాయి.
నాటని తోటలు వచ్చాయి, త్రవ్వని బావులు వచ్చాయి, దాచుకోనేటువంటి కొట్లు మాకు దొరికాయి. ఇవన్నీ దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది గుర్తు చేసుకుంటూ ఏం మర్చిపోకూడదు? నీ పాత స్థితిని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఆకలితో ఎలా అలమటించావో, ఆసుపత్రుల చుట్టూ ఎలా తిరిగావో, అప్పుల కోసం ఊర్లో ఎలా తిరిగావో, మనుషుల దయ కోసం ఎలా ప్రాకులాడావో, దేవుడు ఈరోజు ఎలా విడిపించాడో గుర్తు చేసుకొని, మహాప్రభు ఇదంతా నువ్వు ఇచ్చిందయ్యా. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకు గుడిసెలో నివసించాలి. చిన్నవాళ్లను మళ్ళా నువ్వు ప్రేమించడం కోసం ఏం చేయాలి? ఇంకా కొందరు గుడిసెల్లోనే ఉన్నారు కదా, అప్పుల్లో ఉన్నారు కదా, రోగంతో ఉన్నారు కదా, తండ్రిదండ్రులు లేని వారు ఉన్నారు కదా, అనాథులు ఉన్నారు కదా, విధవరాళ్ళు ఉన్నారు కదా. వీరందరి కోసం వాడబడ్డానికి నీ సంపదలో కొంత అక్కడ పెట్టాలి. మీరు రండి, కావలసింది తీసుకోండి అని చెప్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇది ఇశ్రాయేలీయులు ఆచరించాల్సిన పండగ. మరి నువ్వో, మనం ఎలా ఆచరించాలి ఈ పండగని? ఒక సమయాన్ని నిర్ణయించుకొని, అనగా ఎప్పటికప్పుడు కుదిరినప్పుడల్లా ఈ పండగ చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి బట్టలు వేసుకున్నప్పుడు నీ పాత స్థితి గుర్తు చేసుకుని దేవునికి స్తోత్రం చెప్పాలయ్యా, ఈరోజు ఇంత ఖరీదైన బట్టలు ఒంటి మీద ఉన్నాయి, దీనికి అర్హుని కాదు నేను. కావలసినప్పుడల్లా కావలసిన డిజైన్స్ వేసుకుంటున్నాను. మంచి భోజనం నీ కంచంలో కనబడినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలా. నీ కళ్ళంట కన్నీరు గారాల, ప్రభువా ఇంత రుచికరమైన భోజనం ఏడాదికి ఒక్కసారి తింటే భలేగా ఉండేది మాకు, కానీ ఇప్పుడు మాకు ప్రతిరోజు దొరుకుతుందయ్యా, నీ దయ. దేవునికి స్తోత్రం. ఇంట్లో సుఖం అనిపిస్తున్నప్పుడు, కావలసిన చోటు వెళ్ళాలనుకుంటే టక్కమని వెళ్ళిపోతున్నప్పుడు నీకు అర్థమవుతోందా? ఉన్న పాటున 1000 రూపాయల అవసరం ఇంటి మీదకి వస్తే ఏం చేయాలో తెలియక ఊరి మీద పరిగెట్టిన రోజులు గుర్తొచ్చాయా? పల్లెటూరు కాబట్టి నేను అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను. చాలాసార్లు ఆ 1000 రూపాయల అవసరం తీరక ఇంట్లో వస్తువులు పట్టుకొని ఊరి మీద అప్పులు పరిగెట్టిన రోజులు గుర్తొచ్చాయా? ఈరోజు ఉన్న పాటున 10,000 నీకు అవసరం వస్తే చిన్న ఫోన్ కాల్ చేస్తావు, అన్నా ఒకసారి 10,000 పంపించు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిమిషాల్లో నీకు లక్షలు అమర్చబడుతున్నాయి. ఏముందని ఇస్తున్నారు? నీకు ఏముందని ఇస్తున్నారు? నీ పరపతి ఎలా పెరిగింది, నీ స్థాయి ఎలా మారింది? మార్చినోడు ఎవడు? మీ తాత. అది గుర్తుపెట్టుకోవాలి. మహాప్రభు నీ దయ నాయన. దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? గుడుసులో ఉన్నట్టే లెక్క. నీ హృదయం దీనత్వానికి వచ్చింది, నువ్వు విరిగి నలిగి తగ్గించుకున్నావు. ఇప్పుడేం చేయాలి? ఆ తర్వాత నీకున్న దానిలో, దేవునికి స్తోత్రం, దేనిలో? నీకున్న దానిలో దేవుని సేవ కోసం, పేదల కోసం, అనాథల కోసం, దిక్కులేని వారి కోసం కేటాయించాలని, మిగిలితే ఇవ్వడం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకప్పుడు మనం వండుకోగానే ఏం చేసేవాళ్ళం? వండుకోగానే కాస్త ముందు ఆ పక్కింటోళ్ళకి ఈ పక్కింటోళ్ళకి పంపేవాళ్ళం. ఇప్పుడు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కానీ ఎవరికి పంపట్లేదు. ఈ ఫ్రిడ్జ్లో వచ్చి మన దాతృగుణాన్ని చంపేశాయి. అర్థమవుతుందా? మిగిలిందన్నా ఇవ్వండి కనీసం. ఆ మిగిలింది కూడా ఇవ్వట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఇంత దరిద్రం ఎందుకంటే మనకు అర్థం కాదు. మీ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్నవి కానీ, కుదిరితే మంచి వాటిలో భాగం కానీ, శ్రేష్టమైన వాటిలో భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. వాక్యోపదేశం చేసేవాడికి శ్రేష్టమైన భాగం ఇవ్వాలి. వాక్యం చెప్తుంది. నిన్నెవరు సంరక్షిస్తున్నారో, ఎవరు భక్తిలో పెంచుతున్నారో, ఎవరు నీకు మేలు కలిగే జీవితాన్ని బోధిస్తున్నారో వారిని శ్రేష్ఠులుగా ఎంచాలి. నేనైనా మీరైనా శ్రేష్టమైన భాగం ఇవ్వాలి. ఆ తర్వాత నీకున్న దానిలో కొంత ఖచ్చితంగా ఎవరికి కేటాయించాలా? దేవుని సేవకు కేటాయించాలా. పేదల కోసం కొంత కేటాయించాలా. మేలులు జరిగితే సూపర్, ప్రమోషన్లు వస్తే సూపర్, ఉద్యోగాలు వస్తే సూపర్, వ్యాపారం కలిసి వస్తే సూపర్, వ్యవసాయం బాగా పండితే సూపర్. కాదని నేను అంటలేదు. నువ్వు ఇంత దీవించబడుతున్నావు కదా, మరి నీ దాతృత్వం నువ్వు చేసే పండగ ఏది? నెక్లెస్ కొనుక్కున్నానండి. కొనుక్కో, వద్దనలేదే. పక్కోడు నల్లపూసలు తాడన కొని, ఏమండి నువ్వు పట్టు చీర కొనుక్కున్నావు, ఒక కాటన్ చీరన కొని లేని వాళ్ళకి. ఇంట్లో 4 రకాల పిండి వంటలు వండుకున్నావు, మంచిదే. అసలు పిండి వంటలు చేసుకోవడానికి స్తోమత లేని వాళ్ళకి 4 పప్పలు పంపించు. ఏదండి పండగ? నాకు అర్థం కాదు. ఈ పండగ పేరు పర్ణశాలల పండగ, గుడారముల పండగ. ఇది ఎప్పుడు చేయాలి? బ్రతుకంతా చేయాలి. వాళ్ళు సీజన్లోనే చేయాలి. మొదటి నెల 14వ తారీఖున ఒక పండగ, 3వ నెలలో అనగా 14 రోజుల నుంచి 50వ రోజు వరకు ఒక పండగ,
తర్వాత 7 నెలల 15వ రోజు ఒక పండగ. మనము ప్రతిరోజు 3 పండగలు చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పటికప్పుడు యేసు రక్తాన్ని ఆశ్రయించి పశ్చాత్తాపంతో బ్రతకాలి. ఎప్పటికప్పుడు యేసులో ఆయనలా ఉండడానికి ఎదగాలి. ఎప్పటికప్పుడు ఎదుగుతున్న దాని రుజువుగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎదుగుచున్న దానికి రుజువుగా ఏం చేయాలి? ఫలించాలి, ఉపయోగపడాలి, పరిశుద్ధపరచబడాలి. చెట్టు ఎదిగింది, కాయాలి. కొడుకు ఎదిగాడు, బరువు మోయాలి. కూతురు ఎదిగింది, తల్లికి సాయం చేయాలి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, అదేం లేకపోతే కోళ్ళు పెంచుతాం కదా పల్లెటూళ్ళలో. ఆ కోడికి ఒక టైం ఉంటుంది. ఆ టైం రాకపోతే కదా ఏం చేయాలి? గుడ్డు పెట్టాలా? పెట్టాలొద్దా? గుడ్డు పెట్టకపోతే తెగ తినేస్తుంది. ఇది గుడ్లు పెట్టడం కనబడలేదు, కొవ్వొట్టిపోయింది. ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? నీకు అంత రోషముడు దేవుడికి ఎంత ఉంటుంది? ఇంత తవుడు, ఇంత ఇంగిలన్నం వేసి పెంచే కోడే గుడ్డెట్టకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? మరి నీకో ఏం చేస్తున్నాడు ఆయన? 3 ఏళ్ల బట్టి ఎత్తుకుతున్నాను, ఇది ఒక్క కాయ కూడా కాయలేదు. దీనివల్ల ఈ నేల ఏల వ్యర్థమైపోవాలి, తోటమాలు నరికే అన్నాడు యజమానుడు వచ్చి. తోటమాలు వచ్చి, అయ్యా నేను కదా చాకరీ చేస్తున్నాను, నేను కదా తవ్వుతున్నాను, నేను కదా నీళ్లు పోస్తున్నాను, ఈ ఒక్క సంవత్సరం ఉంచు నాయనా, నేను మళ్ళా బాగా తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్ళు వేస్తాను, ఆ ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మలన్నీ కత్తిరించేస్తాను, ఈసారి ఫలిస్తుందా? ఫలిస్తుంది, ఫలించకపోతే నేనే నరికేస్తాను అన్నాడు. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం చెప్పనా? ఎక్స్ట్రా గ్రేస్లో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎప్పుడో నరికేయాలి మనల్ని, ఎందుకంటే పూత కాపు ఉండదు మనకి. ఎంత పోసినా తాగేయడమే, ఇంకా నాకు ఇచ్చేయి నాకు ఇచ్చేయి నాకు ఇచ్చేయి అనడమే. ఆయన బ్రతిములు ఆడుకుంటున్నాడు. ఈ సంవత్సరం ఉన్నాయి, ఫలిస్తుంది నేను బాగా అనుకుంటాం. మనం ఏం చేయకపోయినా మనకు అన్నీ కలిసి వచ్చేస్తుంది. ఏంటనుకుంటావు? ఈలో ఉపవాస ప్రార్థనలు పోతున్నారు, ఉపవాసం చేసేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వీళ్ళకి ఒకలాగే ఉంది. ఆదివారం ఏదో మొక్కుబడిగా గుడికి వెళ్ళి మనకి అలాగే ఉందంటే వీళ్ళు పిచ్చి మొహం వాళ్ళు అనుకుంటున్నామేమో. నీకు టైం ఇచ్చాడు, నరికేస్తాడు, జాగ్రత్త. టైం ఇచ్చాడు, నువ్వు ఎలాగున్నా ఫలిస్తున్నావంటే నీకోసం బ్రతిమాలుడు ఒకడు ఉన్నాడు. ఉన్నాయి నాయన, ఈ సంవత్సరం చూద్దాం నాయన. ఆ టైం అయిపోయింది అనుకో, అక్కడ ఉంటుంది మనకి. మన భాషలో దెబ్బడిపోయింది అంటాం చూసారా, అది పడిపోద్ది అనమాట. అది తిరగేయడానికి కూడా ఉండదు ఇంకా. ఇది ఎందుకు రావాలి మనకి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పండగ చేద్దాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మళ్ళా చెప్పనా? ఏం చేద్దామండి? మారు మనసు బాప్తీసం పొందుకున్నవారు అందుకు తగ్గట్టు బ్రతకాలి, పొందనవారు త్వరపడి మారు మనసు బాప్తీసము పొందాలి. పస్కా పండగ పొందినవారు ప్రభువు వలె ఉండడానికి పరిశుద్ధతలో ఎదగాలి, నూతన స్వభావంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యమును వెంబడించడంలో ఎదగాలి. అప్పుడు బలవంతులం అవుతాం భక్తిలో. ఇది పెంతెకొస్తు పండగ. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే శక్తి పొందుతాం. ఇలా చూపించి ఆ ప్రైజ్ అంట, తాతయ్య గారు చూడండి ఎంత బలమో. అది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, తాతయ్య గారు చూడండి ఎంత బలం, బలం వచ్చింది, భలేగా వచ్చింది బలం నీకు. బలం వస్తే ఏం చేయాలి? బరువులు ఎత్తాలి. దేవుని స్తోత్రం. బలం వస్తే ఏం చేయాలండి? 3వ పండగ బరువులు ఎత్తే పండగ. దేవుని స్తోత్రం. పర్ణశాలల పండుగ ఏ పండగ? బరువులు ఎత్తే పండగ, బాధ్యతలు మోసే పండగ. ఏ ఇంట్లో పిల్లలు అమ్మ నాన్నల బాధ అర్థం చేసుకుంటారో ఆ అమ్మ నాన్నల కంటే భాగ్యవంతులు ఎవరు ఉండరండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇందాక ఆ మాట చెప్తున్నప్పుడు మేరీ ఆనందపడిపోయింది. నా పిల్లలు లాంటి పిల్లలు. నేను కూడా చెప్పగలను సాక్ష్యం. నాకు తెలిసిన అన్ని సంఘాల్లోని యవ్వనస్తుల కంటే వాళ్ళిద్దరు గ్రేట్. ఎందుకంటే వాళ్ళ సెల్ ఫోన్లతో టైం స్పెండ్ చేయరు, ఊర్లో ఫ్రెండ్స్తో తిరగరు, మోదాల మీద కూర్చోరు, చదువు అయ్యిందో లేదో ఉద్యోగాలు సంపాదించుకున్నారు, చిన్నయో పెద్దయో, కష్టపడి పనిచేస్తారు, డబ్బులన్నీ పట్టుకొచ్చి అమ్మకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా అమ్మ దేవుడికి ఇచ్చేస్తుందో దెయ్యానికి ఇస్తుందో మళ్ళీ అడగరాళ్ళు. పైగా వాళ్ళే అమ్మ దేవుడికి, అమ్మ పలానా పాస్టర్ గారికి, అమ్మ పలానా సంఘానికి అని లెక్కలు చెప్తారు ఎమ్మని. వయసు రాగానే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని అడిగారు. ఆ పెద్దోడికి పేరు పెట్టినప్పుడు నా పేరు పెట్టమంది. ఏ అమ్మ ఈడు వంకెట్ నన్ను తిడ్డాను కానీ అడిగాను. వాడు పెద్దోడి పేరు నా పేరే. లేదయ్య గారు, మీలాగే వాడు బుద్ధిమంతుడు, నిజంగా బుద్ధిమంతుడు డానియల్. వాడు దీవించబడ్డాడు. వాడంటే నాకు చాలా ఇష్టం కూడా. బాప్తీసం పొందాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, డానియల్ అయ్య గారు వచ్చి బాప్తీసం ఇస్తేనే బాప్తీసం తీసుకుంటాం, లేకపోతే బాప్తీసం కూడా వద్దని. పని పట్టుకుని వెళ్ళి బాప్తీసం ఇచ్చాను. క్రమం తప్పకుండా బైబిల్ చదువుతారు. నేను ఎంత సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు
నా పిల్లలు అలా అవ్వాలని ఆశపడతాను నేను. అందుకే కొంచెం కోప్పడతాను వాళ్ళ మీద. వారి జీవితాలు దీవెనకరంగా మారిపోవాలి. ఎవరు విశ్వాసులరా మీరు అంటే డానియల్ పాస్ గారి విశ్వాసులు. మిమ్మల్ని చూసి ఎవరైనా ముచ్చటపడితే నాకుండే సంతోషం. అప్పుడు ఇప్పేస్తాను రాజు, నేను కూడా పోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లేకపోతే సూట్ వేసుకుని తిరిగినా, కోట్ వేసుకుని తిరిగినా చిరిగిపోయిన గుట్టలు వేసుకున్నట్టు ఫీల్ అవుతాను నేను. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ వ్యవసాయదారుడైనా పంట బాగా పండితే మురిసిపోతాడు. 6 నెలల పడ్డ కష్టం అంతా పెట్టిన కుప్పలు చూసి మురిసిపోతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవునా కదా? రెక్కల ముక్కలు చేసుకొని ఆ పశువు వెనకాల రాత్రి పగలు తిరిగితే అది ఆడబెట్టిన పెట్టి పాలు ఇస్తున్నప్పుడు కష్టం అంతా మర్చిపోతాం మనం. ప్రభువు పడ్డ కష్టం అంతా మనల్ని చూసి మర్చిపోవాలంటే మనం ఎదిగి రావాలి. దేవునికి స్తోత్రం. పర్ణశాలల పండగ చేయాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ మాటలు మనసులో తీసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఏ పండగ చేద్దాం? పస్కా పండగ చేద్దాం. ఏ పండగ చేద్దాం? పెంతుకొస్తు పండగ చేద్దాం. ఏ పండగ చేద్దాం? పర్ణశాలల పండగ చేద్దాం. ఎప్పుడు చేద్దాం? ఎల్లప్పుడూ చేద్దాం. దేవునికి స్తోత్రం. వాళ్ళకైతే సీజన్స్ ఉన్నాయి, మనకి సమయం అనక అసమయం అనక బ్రతుకు కాలం అంతా పండగలు చేద్దాం. పరిపూర్ణమైన దైవాశీర్వాదంతో నింపబడదాం. ప్రభువా మాకు ఆ భాగ్యం ఇవ్వవా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా లాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నీ జీవితంలో ఈ పండగలు క్రమముగా జరుగుతున్నాయా? నీ బ్రతుకులో ఈ పండగలు దీవెనకరమైన అనుభవాలు ఇస్తున్నాయా? నువ్వు దేవునికి ఇష్టంగా మార్చబడుతున్నట్టుగా నీకు అనిపిస్తుందా? మరణం నుంచి తప్పించబడ్డాను అన్నటువంటి ధైర్యం నీకుందా? యేసులాగా ఎదుగుతున్నాను, యేసు గుణాలు నాలోకి వస్తున్నాయి, శక్తివంతుని అవుతున్నానని చెప్పగలవా? ఇదిగో పండగ చేస్తున్నాను నేను, పర్ణశాలల పండగ. నా స్థితి నేను మర్చిపోలేదు. ఈరోజు నా స్థితి ఇలాంటిది కాదు. ఇల్లు లేకుండా చాలా కాలం ఉన్నాను, గుడ్డలు లేకుండా చాలా కాలం ఉన్నాను, అప్పుల్లో నలిగిపోయి చాలా కాలం ఉన్నాను. ఈరోజు ఈ స్థితి నా దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఇంకొంతమందికి సంతోషంగా మారాలి. నేను అనేకులకు ఆనందం కలిగించాలి. నా యేసు ప్రేమ నేను చూపించాలి. నీకు అర్థమవుతోందా? హృదయాలు తెరుద్దాం. లోకమంతా మరోవైపే చూస్తుంది. లోకస్తులందరూ మన వైపే చూస్తున్నారు. మనం లోకానికి పండుగే, మన మనుషులకు పండుగే, మన దేవదూతలకు పండుగే. నువ్వు సరిగ్గా దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవదూతల పండగ చేసుకుంటారు. నువ్వు క్రమమైన రీతిలో యేసుక్రీస్తులాగా బ్రతకగలిగితే ఇశ్రాయేలుకు పండగ అయిపోద్ది. నువ్వు ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ యేసులాగా ఎదుగుతూ ఉంటే నిరాశలో, నిస్పృహలో, కురింగిన స్థితిలో, అవసరాలలో, ఆకలి దప్పుకలలో నలిగిపోతున్నటువంటి లోకము పండగ చేసుకుంటుంది నిన్ను చూసి. నీ వల్ల వాళ్ళ హృదయాల్లోకి ఆనందం కలుగుతుంది. ఆశపడదాం. దేవా నన్ను అలాగ చెయ్యి నాయన, నన్ను అలా చెయ్యి ప్రభు. అందుకే నన్ను రక్షించుకున్నావు, నాకు అర్థమవుతుంది. అందుకే నన్ను పిలిచావు, అందుకే నీ పాద సన్నిధికి వచ్చాను. ఏదో ఆదివారం గుడికి వెళ్ళాను, 4 మాటలు విన్నాను, వచ్చేసాననే భక్తి వద్దు నాకు. ఈ లోకంలో బ్రతికే 4 రోజులు నీకోసం నమ్మకంగా బ్రతకాలయ్యా, నాకు సహాయం చేయి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న తీర్మానం మనసులో చేసుకోండి. దేవుడు నీకు ఎందుకు అవకాశం ఇచ్చాడో, ఎందుకు ఆయుష్ ఇచ్చాడో, ఎందుకు నేను సిద్ధపరిచాడో గుర్తు చేసుకుంటే నీ వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు. నీ వల్ల సంఘం కించపరచబడకూడదు. నీ వల్ల దైవజనుడు కించపరచబడకూడదు. నీ వల్ల ఎవరి హృదయం గాయపడకూడదు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా బ్రతుకులకు నువ్వు పండగ అయ్యావు, దీవెనయ్యావు, ఆశీర్వాదం అయ్యావు, క్షేమం అయ్యావు, ధననిధి అయ్యావు, నిరంతరం ఊకే నీటి ఓటమయ్యావు, జీవజల నది అయ్యావు. తండ్రి స్తోత్రం. నిన్ను పొందిన, కలిగిన, నీతో సహవాసం చేస్తున్నాను మేము కూడా నీ వంటి వారంగా మారడానికి, నీ వలే లోకానికి వెలుగుగా రుచిగా మారడానికి, నీ వలే లోకానికి వేడుగ్గా పండగగా మారడానికి, నీ వలే మనుషులను నీకోసం సంపాదించడానికి మా కన్న తండ్రి మా జీవితాలను కూడా వేడుగ్గా, ఉత్సవంగా, అనుభవపూర్వక స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాను. ఈ మాటలు అందరూ విని గ్రహించి అలా బ్రతకాలని ఆశపడుతున్నారు. అట్టి వారందరికీ తోడై నడిపించండి. ఈ సమయాన్ని మేలుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ
ఈ మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.